పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎంపీలు ఆ పార్టీ నాయకులు దీక్ష చేయడం జరిగింది. అయితే ఈ దీక్షకు సంబంధించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారి నాయకత్వంలో ఖార్గే గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది. అధికారం ఇచ్చిన వెంటనే అన్ని రైతులకు చెప్పిన మాటకు ఇచ్చిన హామీకి నిలబడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన వెంటనే కొన్ని నెలలకు రాష్ట్రము గవర్నమెంట్ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు అనుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారితో ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఇమీడియట్లీ 31,000 కోట్ల రూపాయలు క్యాబినెట్ తీర్మానం చేసి 18,000 కోట్ల రూపాయలు ఎట్ ఎ టైం బ్యాంకులలో రైతులకు బ్యాంకులలో వేసి రుణమాఫీ చేయడం జరిగింది. ఇది నిజమే కదా. 18,000 కోట్ల రూపాయలు 8 నెలలలోపు 18,000 కోట్ల రూపాయలు 8 నెలలలోపు 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 12,000 కోట్లు ఇంకా మాఫీ కావాలి. దానికి సంబంధించిన డాటా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆ 12,000 కోట్లు లేట్ అవుతుంది అనే విషయాన్ని అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే మేము సీక్రెట్గా చేయలేదే, ఇది చాలా ఓపెన్గా కదా. దీనికి తెలంగాణ రైతులు సాక్ష్యం ఉన్నారు, మీడియా సాక్ష్యం ఉంది, తెలంగాణ ప్రజలు సాక్ష్యం. దీనికి ఇన్ని నిజాల మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకులు 3 రోజులు కింద 2 రోజులు వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర రుణమాఫీ చెయ్యలేరు, జరగలేదు అని బీజేపీ పార్టీ దీక్ష చేయడం జరిగింది. ఇంత ఆర్థిక ఇబ్బందులలో విడిచిపెట్టిపోయిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఎక్కువ అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను దివాలా చేసిన ఈ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన మాట కట్టుబడే ఒకే కేసులో 18,000 కోట్లు రైతులకు మాఫీ జరిగింది. కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం, ఈ తెలంగాణలో బీజేపీకి పట్టు లేదు. తెలంగాణలో బీజేపీ రాజకీయ పట్టు లేకపోవడం వల్ల
వాళ్ళు ఉనికి తెచ్చుకునే వాళ్ళ యొక్క ఉనికిని పెంచుకునే ప్రయత్నంలో బీజేపీ పార్టీ మేము చేసిన పనిని చెయ్యలేదు అని ప్రచారం చేస్తూ బురద జల్లుతూ దీక్ష చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. నైతికంగా బీజేపీ తెలంగాణ బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీజేపీ శాసనసభ్యులకు కానీ ఎంపీలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ లేదు. ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది కాబట్టి. సూటిగా మీకు ఒక 2-3 ప్రశ్నలు మేము అడుగుతున్నాం. ప్రధానమంత్రి గారు స్వయంగా ఆయన నోటి నుంచి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్న ప్రజలు కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రం అనుకోండి, లేదా దేశ ప్రజలు అనుకోండి, ఇంక్లూడింగ్ తెలంగాణ ప్రజలు ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి దేశంతో పాటు దేశంలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రతి పేదవాడికి నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో, ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తాను అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే చెప్పిన సంగతి నిజమే కదా. జీరో అకౌంట్లు అన్ని అధికారులతో తెప్పించుకున్నది కూడా నిజమే కదా. పదేళ్ళు బీజేపీ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారే, మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి మోడీ గారే. మరి ఈ 15 దాదాపు 11 సంవత్సరాలు, ఇంకో 4 సంవత్సరాలు మీరు అధికారము. మరి నేను అడుగుతున్న ఇక్కడ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు దీక్ష చేశారు కదా ఇందిరా పార్క్ దగ్గర. మరి ఈ 15 లక్షలు చిల్లి గవ్వ వేయలేదు కదా, దీనికి జవాబు ఏం చెప్తారు మీరు? ఒకటి, ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు సంవత్సరానికి దేశం మొత్తంలో ఇంక్లూడింగ్ తెలంగాణ సంవత్సరానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పియడం జరుగుతుందని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. 11 సంవత్సరాలు ఇప్పటికి ప్రధానమంత్రి గారు మోడీ గారు దాదాపు 2 కోట్ల అన్నా కూడా దాదాపు 22 కోట్ల ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం అని ఇప్పించిర్రా? జవాబు చెప్పగలుగుతారా? డిబేట్కి దీనికి సిద్ధంగా ఉన్నారా? మూడవది, వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము హామీ ఇచ్చింది. దీనికి ఏమైనా మీరు జవాబు చెప్పగలుగుతారా? వ్యవసాయ చట్టాలు మీరు అనేక సందర్భాల్లో ఉపన్యాసాలు దంచిరు మోడీ గారు కానీ బీజేపీ నాయకులు దేశం మొత్తంలో, తెలంగాణలో. రైతు అన్నారు, రైతు రాజ్యం అన్నారు, రైతుకు బంధువు అన్నారు, మీరు ఏదో చెప్పారు రైతుల పట్ల. కానీ దేశ రైతుల నడ్డి విరిగేలా నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ వ్యవస్థలకు వ్యవసాయాన్ని అప్పచెప్పే ఒక ప్రయోగం మీరు చేసిన వాస్తవమే కదా. ఆ రోజు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ మినిస్టర్లు ఎవరైనా మాట్లాడిరా తెలంగాణ రైతుల పక్షాన? ఆ రోజు అటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, అనేక రాష్ట్రాలలో, ఢిల్లీలో దీక్షలు చేస్తున్న రైతుల మీద మీరు వెహికల్స్ ద్వారా తొక్కి వాళ్ళని చంపిన రోజు లేదా మీది? ఆ రోజు ఈ ప్రాంతం నుంచి ఎవరైనా ఒకరు మాట్లాడిరా?
ఐదవది అధిక ధరలు తగ్గిస్తామన్నారు. మీరు ధరలు తగ్గిస్తామన్న ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చెప్పిన ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు తులం బంగారము 28,000. తులం బంగారం 28,000. 2014 ఎన్నికల తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు బంగారం తులము ₹1,00,000 అటు ఇటు, ఇంకేదో అప్ అండ్ డౌన్స్ అవుతుంది. అది ₹1,00,000. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు 28,000 ఎక్కడ బంగారం తులము. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1,00,000 ఎక్కడ, అంటే డబల్ పెరిగింది. ఎన్నింతలు పెరిగింది? 3 ఇంతలు పెరిగింది. దీనికి తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జవాబు చెప్పగలుగుతారా? బాధ ఏంటంటే నాకు అనిపిస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నప్పుడు 28,000 తులం ఉన్నప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ₹1,00,000 తులం బంగారం చేస్తే ఆడవాళ్ళు ఎందుకు ఓట్లేసారు బీజేపీకి? ఎందుకు 8 మందిని ఎంపీలు గెలిపించారు? ఇది క్వశ్చన్ మార్క్. తెలంగాణ మహిళలకు బాధ లేదా? కోపం లేదా? ఆవేదన లేదా? కష్టము లేదా? పైసలు సిలకున్నాయా మీ దగ్గర? కాంగ్రెస్ 28,000 తులముల బంగారం టర్మ్ ఎక్కడ? మోడీ ప్రధానమంత్రి అయినాక ₹1,00,000 బంగారానికి మీరు ఓట్లేసిన మహిళలంటే ఇది ఆశ్చర్యమైన సంఘటన. ఇదంతా కోపం వస్తలేదా? మీకు బాధ అనిపిస్తలేదా? ఎన్ని పెరిగినాయి? గ్యాస్ సిలిండర్ పెరిగింది, మీకు వంట చేసేటప్పుడు కోపం ఎందుకు వస్తలేదు? డీజిల్ ధరగా పెరిగిందా? పెట్రోల్, నీ భర్తకు నీ కొడుకు కోపం వస్తలేదా? పెట్రోల్ ధరగా పెరిగింది, డీజిల్ ధర పెరిగింది మోడీ గారి గవర్నమెంట్లో. అంటే మీరు ధరలు పెంచుతున్నా కూడా మీరు వాళ్ళకు ఓట్లేసి 8 సీట్లు ఇచ్చేసరికి వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి బీజేపీ వాళ్ళకు. బీజేపీ వాళ్ళకు ఒక విశ్వాసం ఏంటంటే మేము ఎన్ని ధరలు పెంచినా మాకు తెలంగాణలో 8 సీట్లు ఇచ్చిర్రు, ఇంకా తులము 1,00,000 ఇంకా 1,00,000 ఇచ్చినా మాకు తెలంగాణ ఓట్లు వేస్తున్న ఒక విశ్వాసాన్ని తెలంగాణ మహిళలకు వాళ్ళకు కలిగిస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు. మీరు దీక్షలు చేస్తున్నారా? 18,000 రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్ని వ్యతిరేకంగా మీరు దీక్షలా? ఈ డ్రామా ఏంది? ఈ నాటకాలు ఏంది? మా బ్యాడ్ లక్ ఏంటంటే మాకు డ్రామా చేయడానికి రాదు. మేము ప్రాక్టికల్కి దగ్గర ఉంటాం. కాంగ్రెస్ లీడర్షిప్, కాంగ్రెస్ లీడర్లు ప్రాక్టికల్ నిజానికి దగ్గర ఉంటాము. వాళ్ళ అదృష్టం ఏంటంటే నటనలో పుట్టి నటన పెరిగిన బీజేపీ నాయకులకు కానీ ప్రజలు గమనించకపోవడం మా బ్యాడ్ లక్. నటన చేసే బీజేపీ వాళ్ళకు గుర్తించి వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే ఈ నాటకాలకు ఆగడలేదు, అంతు లేదు. ఇక మాకు బాధ అనిపిస్తున్నది. రైతులకు 18,000 మాఫీ చేసి ఇంకా 12,000 మాఫీ చేయడానికి అన్ని సిద్ధంగా ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే ప్రయత్నాలకు ప్రోత్సాహం ఇవ్వండి. తెలంగాణ రైతులకు మా విజ్ఞప్తి.
డ్రామా ఆర్టిస్టులు, బీజేపీ నాయకులు మేకప్ వేసుకొని సినిమాలో యాక్టింగ్ చేసే హీరోలు క్లారిటీ ఉంది. మేకప్ లేకుండా యాక్టింగ్ చేసే బీజేపీ నాయకులు దారుణంగా తయారైపోయారు వీళ్ళు. కాబట్టి కాంగ్రెస్ నిజం, బీజేపీ అబద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజం, బీజేపీ పార్టీ, బీజేపీ గవర్నమెంట్ అబద్ధం. ఇది ఈరోజు గాంధీ భవన్ మీడియా ద్వారా యావత్ తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా యావత్ సమాజంలో అందరూ కూడా గుర్తించండి, గమనించండి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ను ముగిస్తున్నాను. ఇప్పుడు కొండా సురేఖ మినిస్టర్ గారు, అటు కేటీఆర్ మాజీ మినిస్టర్ గారు, కొండా సురేఖ గారు ఇప్పుడు మీ మీద ఎలాంటి విమర్శలు చేసినా తప్పు ఆమెది కాదు. కొండా సురేఖ గారు మీ మీద విమర్శలు చేసే అవకాశము, ఆమె రెచ్చగొట్టి ఆమెకు ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మీరే అనవసరంగా తిట్టిపించుకుంటున్నారు. తప్పు కేటీఆర్ది, టీఆర్ఎస్ పార్టీది. కేటీఆర్ మీరు ఒక రాజకీయ పార్టీలో మనం అందరం పనిచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలలో మాట్లాడుకోవడం ఒకటి తప్పు. రెండవది, మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా మీరు కొండా సురేఖ గారిని మర్యాదపూర్వకంగా ఓ ఎంపీగా అతను మర్యాద చేసిండు. దాని సోషల్ మీడియా రాంగ్ తీసుకుపోయి మీ యొక్క సోషల్ మీడియా పనిచేస్తుంది. కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడుగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారి కొడుకు ఆచితూచి అడుగులేసి టీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియాని మర్చాల్సిన అవసరం, బాధ్యత పెద్దరికంగా ఆయన చేసేది ఉంటే, ఇప్పుడు దాన్ని నువ్వు మీ సోషల్ మీడియాని మీరు కంట్రోల్ చేయకుండా, అసలుకే కొండా సురేఖ మినిస్టర్ గారు ఆమె ఆవేదనలో ఉంది, బాధలో ఉంది, దుఃఖంలో ఉంది. నువ్వు మళ్ళా పుండు మీద కారం బెల్లడి చేసినాడు. మళ్ళా అసలుకే ఆమె ఫైరు, ముట్టుకోకపోతే ఎవరిని ఏమనదు, ఆమె దగ్గరికి పోతే ఆమె ఊకోదు. నువ్వెందుకు గెలిచినావు నాయన కేటీఆర్ గారు, గీయాల్సి కూడా చేసుకోలేవా నువ్వు? అయినా ఒకటి, ఇది తప్పు కదా. మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ దండలో, ఆ దండ మర్యాదపూర్వకంగా దండ, ఇది అది ఏం కనబడ్డది నీకు? ఏ సభలైనా, ఎక్కడైనా రాజకీయంగా కానీ ఏది సందర్భాలైనా సరే దండలేయడం కానీ, సన్మానించడం కానీ, శాల్వాలు కప్పడం ఒక సాంప్రదాయం అది. అంటే ఇప్పుడు మీ పార్టీలో కేసీఆర్కి ఆ దండలేసిన ఆడవాళ్ళందరినీ మీరు అట్లనే అనుకుంటున్నారా? కేసీఆర్ ఇప్పుడు మీ పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు కదా, మీ కేసీఆర్కి దండలేసిన లీడర్లు ఉన్నారు, ఆడవాళ్ళు మీ దగ్గర. కేటీఆర్కి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు.
హరీష్ రావుకి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అలాంటి తప్పు పట్టి మిమ్మల్ని అట్లా తప్పు పట్టింది ఎప్పుడైనా? ఈ జ్ఞానము రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ నాయకులు లేకపోవడం బాధాకరం. మరి కేటీఆర్ కూడా అడుగు చెప్తా నీకు, అదే అంటే బీఆర్ఎస్ వాళ్ళది దుబాయ్ నుంచి సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా దుబాయ్ నుంచి యాక్టివిటీ చేస్తున్నారు అనేది, అంతే కదా? కావచ్చు కావచ్చు. నేనేమంటున్నంటే అనవసరంగా కొండా సురేఖ గారిని అట్లా ఆపాదించడం యావత్ తెలంగాణ సమాజం ఎవరైనా సరే దాన్ని ఖండించరు, వ్యతిరేకిస్తారు. దాన్ని ఎవరు కూడా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ సమర్థించరు. మీరు అనవసరంగా గెలికించుకున్నారు, ఇక అనవసరంగా అది తెచ్చి పెట్టుకున్నారు. సపోజ్ కేటీఆర్ ఉన్నాడు, ఒక సభలో కేటీఆర్ భార్య, హరీష్ రావు భార్య ఏదైనా సభలో ఏదైనా కార్యంలో ఉన్నప్పుడు మర్యాదగా వాళ్ళ లీడర్లు ఎవరైనా సరే కేటీఆర్ కూడా దండేసి వాళ్ళ భార్యలకు కూడా దండేస్తే దాన్ని తప్పు పట్టాలా? అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏం సంస్కృతిని తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు? ఎలాంటి సాంప్రదాయం తీసుకొస్తున్నారు? లేని ఈ నిందలేయడం, ఈ సాంప్రదాయం లేని తెలంగాణ రాజకీయాల్లో ఏం కొంపలే మునిపోయింది. ఇప్పుడు మీకు 10 ఏళ్ళు అయితే రాజ్యాధికారం, రాజభోగ్యాలు అన్ని అనుభవించేదే కదా. ఏం కొంపలు మునిపోయింది ఇప్పుడు కేటీఆర్కి, బీఆర్ఎస్ వాళ్ళకు? ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు ఓపిక పట్టలేరా? ఇంకో 15 ఏళ్ళు ఓపిక పట్టలేరా? కాంగ్రెస్ పరిపాలన ప్రజలు ఇచ్చిర్రు, ఓకేనా? ఇంక మేము 10 నెలలే కదా. కాబట్టి కేటీఆర్కి నేను సలహా ఏమిస్తున్నా, చూసి ఏం చేస్తున్నా అంటే, కేటీఆర్ పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ రాజకీయ పరిపూర్ణత లేని అవగాహన నాయకుడిగా స్టేట్మెంట్లు ఇచ్చి నవ్వుల పాలు కాకు అని నేను మీడియా ద్వారా కేటీఆర్కి సలహా ఇస్తున్నా. ఇకనైనా బేషరతుగా కొండా సురేఖ గారికి బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పి ఈ రగడని ఇప్పటికైనా ఆపుకోండి. ఇది లేకపోతే మీ మడికే చుట్టుకుంటుంది, మీకే కష్టమవుతుంది. ఎవరన్నారు? సరే, కొండా సురేఖ మినిస్టర్ గారు కొన్ని విషయాలు కేటీఆర్ మీద ప్రెస్లో మాట్లాడింది. నేను కేటీఆర్ చెప్తున్నంటే తప్పు మీరు చేశారు, ఆమె డిస్టర్బ్ చేశారు, ఆమె కొండా సురేఖని అవమానించారు, అవకాశం మీరు ఇచ్చారు. గమ్మున ఇంట్లో కూర్చున్నామని తెచ్చి తలపించుకుంటున్నారు మీరు. మేమేం చేస్తాం దానికి? ఆమె కొండా సురేఖ ఆమె తేడా వచ్చి బీఆర్ఎస్ అంతా అంతలేదు కదా. ఆమె గమ్మున ఆమె మినిస్టర్ పని ఆమె చేసుకుంటుంటే ఆమెను అనవసరంగా మీరు రెచ్చగొట్టి తలపించుకుంటున్నారు. తప్పు కేటీఆర్ది. నైతికంగా ఈ విషయంలో 101% కొండా సురేఖ గారిని డిస్టర్బ్ చేసి వాళ్ళు ఆమె లైనే కరెక్ట్. వీళ్ళు అనవసరంగా ఆమె డిస్టర్బ్ చేసి అనవసరంగా తిట్టిపించుకుంటున్నారు. నేను బెటర్ నా సలహా, ఇక కొండా సురేఖ గారు ఆమె బాధ ఉంది, ఆవేదన ఉంది, అనాల్సింది అని చెప్పేసింది, అయిపోయింది కాదు. ఇక్కడికైనా బీఆర్ఎస్ కేటీఆర్ కానీ మిగతా వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా బెటర్. ఈ రోజుకే మీరు ఫుల్ స్టాప్ పెట్టుకోండి.
పెట్టుకోకపోతే కొండా సురేఖతోటి కొట్లాడు మీకు అంత ఈజీ కాదు. ఓకే, మేము ఎట్లా చూస్తామన్నా? ఎవరు పోయాలి? ఎప్పుడైంది ఇది? ఇది నాకు ఐడియా లేదు, మళ్ళీ చెక్ చేసుకొని మాట్లాడతా బెటర్. నాకు ఐడియా లేదు అంత. ఎందుకులే చిన్నపిల్ల వ్యవహారము, అది సీక్రెట్గా ఎంక్వైరీ చేసి మేమేమైనా గవర్నమెంట్ పరంగా చేసేది ఉంటే నేను మా మినిస్టర్తో, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారితో మాట్లాడి, కొండసూరి గారితో మాట్లాడి అది చూద్దాం, దాన్ని నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది మూసీ నదికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ గారు, మీరు అడిగే ప్రశ్న అదే, కేటీఆరా కేసీఆరా? అది ఓకే. ఇప్పుడు ఏంది, ఇప్పుడు పైసలదా పంచాయతీ? ఇప్పుడు ఇది నేను ఒక మాట చెప్తున్నా, రాహుల్ ఇప్పుడు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది వాళ్ళ ప్రశ్న, వాళ్ళు ఒక ప్రశ్న రాహుల్ గాంధీ గారి మీద ఒక ప్రశ్న, వాళ్ళు ఒక నింద, మీడియాలో ఒక నింద చేసే ప్రయత్నంలో చేసారు. మీరు అడుగుతున్నారు. కేటీఆర్కి ఒకటే మాట చెప్తున్నా, ఈ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ గారి కుటుంబం అంటే యావత్ సమాజానికి తెలుసు. డెబ్బై 6 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి దాదాపు కేంద్రంలో ఆనాడు నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు, దాని తర్వాత పివి నరసింహారావు గారు, అంటే 16, 32 సంవత్సరాలు, 5, 10, 36, 10 ఏళ్ళు. ఏది రాజీవ్ గాంధీ గారు 5 ఏళ్ళు, పివి నరసింహారావు 5 ఏళ్ళు, ఈ 10 అది 42, మన్మోహన్ సింగ్ గారు మొత్తం కలిపి 30, 42, 52. 52 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన రాహుల్ గాంధీ గారి కుటుంబము, రాహుల్ గాంధీ గారు ఆనాటి నుంచి నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఎంపీలుగానే ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ బంగ్లాలోనే నివసిస్తున్నారు. వాళ్ళ ఆస్తి ఏదయ్యా అంటే గవర్నమెంట్ బంగ్లానే రాహుల్ గాంధీ గారి ఆస్తి. కేటీఆర్, మీరు ప్రెస్ మీట్కు వచ్చే ముందు స్టడీ చేయండి. మీ నాయన తీరు, మీ తీరు దేశంలో అందరూ అట్లుంటారని మీరు అనకండి. మీరు అట్లా అనకండి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. గాంధీ కుటుంబం మీద పగబట్టిన మోడీ గారు, ప్రధానమంత్రి గారు, రాహుల్ గాంధీ గారి ఒక జ్యుడిషియల్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ గారిని ఎంపీ రద్దు చేస్తూ ఆయన బంగ్లాని గంటలలో ఖాళీ చేయించుండు. దాని తర్వాత రాహుల్ గాంధీ గారికి ఇల్లు లేదు, ఎక్కడ పోయి ఉండాలి, సొంత ఇల్లు లేదు, ప్రాపర్టీ లేదు. అప్పుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళమ్మ సోనియా గాంధీ గారి గవర్నమెంట్ బంగ్లా ఎంపీ క్వార్టర్లో పోయి అక్కడ ఉన్నాడు.
ఎందుకు నోరు వారేసుకుంటావు కేటీఆర్? ఎందుకు నోరు వారేసుకుంటావు కేటీఆర్ ఫ్యామిలీ? రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ విజన్ ఫ్యామిలీ. మీకు ఇంకోసంగా చెప్తా, దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం రాకముందు రాజులు మహారాణులు రాజులున్న చరిత్ర గల నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలే ఉన్నారు. అసలు రాహుల్ గాంధీ గారు ఒక్క మాట చెప్తే సామాన్య కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుడి వరకు ఆయనని పూలలో చూసుకునే ఒక వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో ఉంది. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల కుటుంబము. ఇది చరిత్ర. మీ నాయన కూడా చాలాసార్లు అందరు ఇప్పుడు ఏదో నువ్వు కొంత టెంప్ట్ అయి మాట్లాడినట్టు నువ్వు. అంత పెద్ద చరిత్ర, అంత త్యాగాలు చేసిన కుటుంబం. ఈరోజు ఢిల్లీలో అనేక బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్ రాహుల్ గాంధీ గారు పుట్టిన బిల్డింగ్ కూడా గవర్నమెంట్కి ఇచ్చేసిండు. దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటుంది అది? ఆయన రాహుల్ గాంధీ గారు అసలు ఆ బిల్డింగ్లన్నీ నెహ్రూ గారు పుట్టిన బిల్డింగు ఆనంద్ భవన్, గూగుల్లో కొట్టండి ఎన్ని ఎకరాలు ఉంటుంది, పెద్ద భవనం అది. అలాంటి భవనాలన్నీ కూడా మొత్తం కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి గవర్నమెంట్ బిల్డింగ్ లో ఉంటున్నారు వాళ్ళు. ఎందుకు కేటీఆర్ నువ్వు నోరు వారేసుకుంటున్నావు అనవసరంగా? ఎందుకు చిల్లర రాజకీయాలు చేసుకుంటున్నారు మీరు అనవసరంగా? రాహుల్ గాంధీ గారిని విమర్శించే ఒక రాజకీయ నాయకుడు నువ్వు విమర్శిస్తున్నావేమో, కానీ కొంత మనం ఎథిక్స్ పాలిటిక్స్ చేయండి. ఇప్పుడు నేను నువ్వు రేవంత్ రెడ్డి సీఎం నువ్వు తిట్టుకున్నావు ఓకే, మనం చూసుకుందాం లోకల్గా. ఆయన ఓకే అంటేనే వాళ్ళ అమ్మ తెలంగాణ ఇచ్చింది. ఆడనే నువ్వు తెలంగాణ ఇచ్చినందుకే మీరు ఆయన సీఎం అయిండు, నువ్వు మంత్రి అయినావు. ఈరోజు మీ ఫ్యామిలీ సెటిల్ అయింది. ఇది కూడా నువ్వు మర్చిపోయి వ్యక్తిగతంగా ఆయన మీద ఏదో ఒకటి అనాలి కదా అని నువ్వు రాహుల్ గాంధీ గారిని మూసీ నది పైసలతోటి రాహుల్ గాంధీ బతకడమా? ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ దీనికి? ఏమన్నా ఇంత చిల్లరగా చెయ్యొద్దు అని. చిల్లర చెయ్యకు కేటీఆర్. మీ పార్టీలో కొంత నువ్వు నేను రాజకీయంగా నేను సీనియర్ నాయకుడు కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాజకీయాలలో గట్టిగా ఉండాలి, ఆ నాయకుడు ఉండాలి, భూమి మీద ఆరోగ్యంగా ఉండాలని ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన ఎప్పుడు అట్లనే గట్టిగా ఉండాలని నేను కోరుకుంటా. నీ అనుభవం లేకపోతే కేసీఆర్ గారు మీ నాయన అడిగానే కొంత అనుభవం తెచ్చుకో. ఎందుకంటే మీరు ఫీల్డ్ వర్కర్స్ కాదు, ఫీల్డ్ లీడర్స్ కాదు. మీరు మీ నాయన ఫీల్డ్ వర్కర్, ఫీల్డ్ లీడర్ కేసీఆర్ గారు. మీ నాయన దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. కానీ రాహుల్ గాంధీ గారిని మీరు అనవసరంగా నోరు దాచుకుంటే ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఒప్పుకోడు. రాహుల్ గాంధీ శీలాల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేదు. మేము ఆ కుటుంబం గురించి చెప్పుకుంటూ పోతుంటే గంటలు సరిపోవు, నెలలు సరిపోవు, సంవత్సరాలు సరిపోవు. అది వాళ్ళ చరిత్ర, రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర. మీరు మళ్ళొకసారి రాహుల్ గాంధీ గారికి ఏదో ముట్టిన మీరు బదలాం చేసిరనుకోండి, మేము ప్రభుత్వం మీద రాష్ట్ర రాజకీయాల మీద మనం మాట్లాడుకుందాం, మనం కొట్టుకుందాం, విమర్శించుకుందాం, తన్నుకుందాం, కుస్తీలు పడదాం. కానీ రాహుల్ గాంధీ గారి జోలికి లేని అబండాలు వేస్తే
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరుకోడు. ఇది నీకు మంచిది కాదు. మీలాంటి ప్రతిపక్ష నాయకులు ఇంకా 20 ఏళ్ళు మాకు ప్రతిపక్షంగా అట్లా ఉండాలి. మీ నాయకులు ప్రతిపక్షంగా మీరు అట్లుండి మాకు అవసరము ప్రత్యేక పార్టీగా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. రాహుల్ గాంధీ గారి పట్ల విమర్శించి మరోసారి మాట్లాడితే అది నీకు మంచిది కాదు. నువ్వు అప్రతిష్ట పాలవుతావు అని నేను మీడియా ద్వారా సూచన చేస్తున్నా. నేనేమంటున్నా, నేను అడుగుతున్నా, ఏది మన నాగేందర్ ముందు కొండ సురేఖ గారిని ఆమె ఇబ్బంది పడే రకంగా మాట్లాడింది ఎవరు? నేను అడిగినది నా మాటేను. మొదలు కొండ సురేఖ గారిని డిస్టర్బ్ చేసి ఆమెను సోషల్ మీడియాలో బదలాం చేసింది ఎవరు? చేశారు? వాళ్ళే చేశారు కదా. మరి వాళ్ళు కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు అన్నప్పుడు మరి ఈమె అనకపోతే నడవదు కదా. ఇప్పుడు ఫస్ట్ రాయి ఎవరు కొట్టిరా చెప్పు నాకు. ఫస్ట్ ఇవన్నీ వద్దు పైగా. ఫస్ట్ రాయి ఎవరు కొట్టిరు? బీఆర్ఎస్ వాళ్ళు కొట్టిరా, కాంగ్రెస్ వాళ్ళు కొట్టిరా? ఫస్ట్ రాయి ఎవరు కొట్టిరు? మరి మేము కూడా అడగాలి కదా, మీడియాని అడుగుతున్నా. మీరు చెప్పండి. అరే నేను అడిగినా చెప్పు భయ్. ఫస్ట్ రాయి ఎవరు కొట్టిరు? కొండ సురేఖ కొట్టిందా, కేటీఆర్ కొట్టిందా? కాదు చెప్పండి నాకు. కేటీఆర్ ఇదో విను. కేటీఆర్ కొట్టినప్పుడు కొండ సురేఖ కొట్టుడు తప్పేముంది మనం? అరే ఇక అట్లా ఉండదు. ఇవన్నీ ఇక డీటెయిల్ ఉన్నాయి. డీటెయిల్స్ ఎవరు ఉంటాయి? మైదానం ఇది యుద్ధ రంగంలో దిగినాక డీటెయిల్స్ ఉన్నాయి. ఫైటింగ్ అప్పుడు ఉన్నాయి ఇవన్నీ. విన్నారా? అల్టిమేట్ ఇప్పుడు అది హైడ్రా. ఇప్పుడు గవర్నమెంట్ సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. బాబు ఫోన్ ఆపనైనా ఇంకా ఫోన్ కట్ చేయనా? ప్రెస్ మీట్లో కోసం ఫోన్ మాట్లాడితే ఎట్లా పోయి మీరు? ప్రేమ్ ప్లీజ్. హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. మీడియాలో కథనాలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కథనాలు వస్తున్నాయి. అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కొందరు కోర్టును ఆశ్రయించారు, జ్యుడిషియల్ ఆశ్రయించారు. అక్కడ కూడా జస్టిస్ కూడా వాళ్ళు కూడా కొంత దీన్ని విశ్లేషిస్తున్నారు న్యాయపరంగా. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా
ఆచితూచి ఇవన్నీ పరిగణలో తీసుకుంటూ ఎట్లా ఏదని ఇప్పుడు దీనివల్ల లాభాలు ఏంది నష్టాలు ఏంది ఎవరికి ఉపయోగం లేదు అనేది ముఖ్యమంత్రి గారికి పూర్తిగా ఆలోచన ఉంటుంది దీని మీద. అట్లాగే అన్నీ ఒకటే రోజు చెప్పాలి అంటే సాధ్యం కాదు. అన్నీ ఒకటే రోజు మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే కూడా సాధ్యం కాదు. ఇప్పుడు అవును ఎస్, మీరు నన్ను అడుగుతున్నారు కదా, నేనేమన్నా అంటే మళ్ళీ కూడా చెప్తానండి. ముఖ్యమంత్రి గారు ఔటర్ రింగ్ రోడ్ లోపలనే ఎక్కడైతే చెరువుల కబ్జా అయిందో దాని మీదనే దృష్టి పెట్టండి, ఔటర్ రింగ్ రోడ్ దాటిపోకండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని సటక్న అంటే నేను ఎందుకు అని నేనేమన్నా అంటే ఆల్రెడీ సీఎం గారు చెప్పారు, మీరు ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటికి రాకండి, సంగారెడ్డికి రాకండి, వచ్చేటప్పుడు ఒక మాట నా నోటీసులో పెట్టండి, పెడితే నేను కూడా కొంత అటు అధికారులకు మా గవర్నమెంట్ చెడ్డ పేరు రాకుండా అటు అక్కడ ఎవరైనా ఉంటే నేను మాట్లాడడమా చెయ్యడమా నాకు కొంత తెలుసు కదా, ఊరోని కదా నాకు తెలుసు కాబట్టి నా దృష్టిలో లేకుండా అట్లా రాకండి, నాకు చెప్పండి, కొంత వాళ్ళకు మీకు కొంత కమ్యూనికేషన్ సిస్టంలో లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చేయడానికి అవకాశం ఉంటుంది, నా నోటీస్ తీసుకురండి అని అనుకుంటూ ఇంకో మాట అన్నా. గత 10 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలన్నీ అప్పుడే తెలవాలి మీ అందరికంటే సాధ్యం కాదు. ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాద్ మొత్తము బస్తీలలో కానీ జుబ్లీల్స్ కానీ బస్తీలలో కానీ ఎక్కడైనా ఫుల్ వర్షాలు వచ్చినప్పుడు ఫుల్ నిండిపోతున్నాయి, ఇళ్ళకి వస్తున్నాయి. వచ్చినప్పుడు కూడా మీడియాలో కథనాలు ఏమొస్తాయి, మీరే కదా బ్రేకింగ్ వేసేది, నీళ్ళని ఇళ్ళకి వచ్చినాయి, అదేమంటారు మీరు ఇంకోటి పెడతారు బ్రేకింగ్, ఇవి ఇళ్ళు కావు చెరువులు అయిపోయినాయి, మీరే పెడతారు బ్రేకింగ్. టీవీ లాంచ్ చేస్తే వర్షం వచ్చింది హైదరాబాద్లో, టీవీ లాంచ్ చేస్తే మీరు ఇక అట్టిట వాయ కొడతారు, ఇక పలకలు వేస్తారు, ఇవి బస్తీలా చెరువులా అని మీరే బ్రేకింగ్ వేస్తారు, మీరే పలకలు వేస్తారు. ప్రభుత్వం చలనం లేదు అంటారు, ప్రభుత్వం స్పందన లేదంటారు, అది మీరే అంటారు. అదే సోషల్ మీడియా మళ్ళీ అదే కథ చేస్తుంది, పట్టని అధికారులు అంటారు. సరే, ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు ఆయన ఆలోచన ఉందేమో చూద్దాం ఫైనల్గా. ఇప్పుడు కొన్ని వచ్చినాయి, ఇప్పుడు ఏది కొంత పేదవాళ్ళు ఇండ్లు. ఇప్పుడు నేను ఇంకొక డౌట్ అందుకే ఆ రోజు చెప్పిన, మీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన, 10 సంవత్సరాల కాలంలో అందరు అధికారులు కాదు, కొందరు అధికారులకు ఇంకా ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ సోపతి ఇంక ఇడుస్తలేరు వాళ్ళు. నేను సంగారెడ్డి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిందంటే, సపోజ్ నా దగ్గర ఒక 100 మంది అధికారులు ఉన్నారు సంగారెడ్డి నియోజకవర్గంలో. అందులో ఒక్క అధికారి ఎవరైనా మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఈ రంగరాజన్ యొక్క జీవోను అడ్డం పెట్టుకొని వాడు పోయి ధన్మని గూలగొట్టిననుకో అదే సోషల్ మీడియా ప్రింటింగ్ మీడియాలో పడతారు. అలాంటి అధికారులు అతి ఉత్సాహం చూయించకద్దు అని వార్నింగ్ ఇచ్చిన తప్పేముంది ఇట్లా. అంటే ఆ 10 ఏళ్ళ సాహసం వాళ్ళతోటి, ఆ 10 ఏళ్లలో వాళ్ళు ఆ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సహకారంతో వాళ్ళు ఒకటే పోస్టింగ్ ఒకటే దగ్గర పోస్టింగ్ వేసుకొని డబ్బులు సంపాదించుకున్న రుణం తీర్చుకోవడానికైనా ఈ రంగరాజన్ ముఖ్యమంత్రి ఆదేశాలు, ఈ రంగనాథ్ ఇవన్నీ అడ్డం పెట్టుకొని వాడు
శత్రువు అంటే అట్లనే ఉంటాడు కదా. అలాంటి ఏమన్నా జరిగితే మాకు చెడ్డ పేరు వస్తుంటే ఇప్పుడు కూడా అట్లా జరుగుతుందేమో అనుకుంటున్నా. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నంటే వినండి, ఇప్పుడు కూడా నేనేమంటున్నా సారీ అట్లా కాదు. ఇంత పెద్ద వ్యవస్థలో లంగోడో తుంగోడో ఐడెంటిఫై చేయడానికి లేట్ అవుతుంది. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కోపంలో ఒక మాట అన్న మానవత్వం ఉన్న పార్టీ. మా కోపంలో తిడతాము, ఒకసారి మాకే తిడతాం కానీ ఇక జాలి కలిగి పోనీరా అంటాం మేము కూడా. మా ప్రాబ్లం అనే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానము, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్. మా కోపం సెకండ్ ఉంటుంది, మా జాలి గంట ఉంటుంది, రోజు ఉంటుంది. ఏమి కీర్తి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఇప్పుడు కీర్తి కార్తీక్ సారీ కీర్తిలాల్ కదా, కార్తీక్ పేరు చేంజ్ చేసుకో, అది వస్తలేదు నాకు అనమాట. కార్తీక్ నేనేమంటున్నానంటే మీరు అడుగుడు తప్పు కాదు, బాధ్యత గల్లం అన్ని కొన్ని చెప్పలేము, కొన్ని లోపల ఎట్లా చేయాలని చేస్తాం. ఓకే, ఇంకెవరు? మర్యాద గారు ఒకరు చెప్తే మీరు ఒకరు రాస్తున్నట్టున్నారు. ఆయన ఏం చెప్పిండో మీరేం విన్నారో ఏం రాస్తున్నారు. ఆయన బాధ్యత గల నాయకుడు మర్యాద గారు, ప్రభుత్వంలో ఉన్నాము, ఏదైనా ఉంటాను లోపల చెప్తాడు కానీ బాధ్యత ఏమో మరి మీరేదో కన్ఫ్యూజ్ అయ్యి ఏదో వార్త రాశారు. అది నాకు తెలిసిన కాడికి అంత అట్లా అంటే ఒకటే పేపర్లో వస్తుందా మరి మిగతా పేపర్లో రాలేదు ఎందుకు అట్లా? నో ప్రాబ్లం, నాది ఎట్లా ఉండకపోదు అట్లా అట్లెట్లా ఉంటుంది, ఎట్లా ఉండదు కదా. నిజంగా ఆయన ఉంటే బ్రేకింగ్ లేకుర్రా మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెరీ సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన లీడర్ కాడు. మంచి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, వెరీ గుడ్ ఆఫీసర్, మంచి సర్వీస్ ఆఫీసర్, బట్ నాట్ లీడర్ కాడు అతను. కాబట్టి మనం ఆయన మాట సీరియస్గా తీసుకోవద్దు. అదే డైమండ్ కదా ఏదో ఉంది కదా, కీర్తి డైమండ్ జ్యువెలర్స్, అందుకే అట్లా వచ్చింది. నేను ఎప్పుడైనా అటు పోయి వస్తుంటే కదా ఆ బోర్డు కనబడుతుంది కీర్తి డైమండ్ జ్యువెలర్స్ అని, అట్లా దన్మని అది వచ్చింది అట్లా. లేదు మనము ఆ బేగంపేట నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ ఎక్కకపోతే ఆ లెఫ్ట్ ఉంటుంది కదా